మెరుపు మెరిసిందిరా లక్ష్మణ, నువ్వు చూసావా అన్నట్టండి. పిల్లవాడు ఊరుకోనయ్యా, మిథిలానగరం వాటర్ నీకు పట్టినట్టుంది, వచ్చినప్పటి నుంచి చూస్తున్న వెరైటీ లుక్స్, వెరైటీ టాక్స్, మెరుపులు ఉరువులు అంటున్నావు, వచ్చేటప్పుడు వాతావరణ శాఖ ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్పారు. లేదన్నయ్యా, మెరవలేదు. చూడండి, ఈ పిల్లవాడు అబద్ధం చెప్పాలా, ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాలా. ఈ పిల్లవాడికి కనపడలేదా మెరుపు, ఆ పిల్లవాడికి కనపడ్డదా మెరుపు. లేదురా, మెరిసిందిరా, నేను చూశాను లక్ష్మణ అన్నట్టండి. అదే సమయంలో విశ్వామిత్రుల వారు వచ్చారు. ఏమిటి మెరుపులు అంటున్నావా అంటే, సగం చెప్పు, నాతో ఎందుకు మారుస్తాను చెప్పబా అన్నట్టు. ఇలా ఓ మెరుపు మెరిసింది గురువు గారు అన్నట్టు. నువ్వు చూసావా అని అడిగారు. చూశానండి. ఆయన ఇంకా మంచి మాట చెప్పారండి. మేఘం వచ్చిన వెనుక మెరుపు రాకుండునే, రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి, శంకర భగవత్పూజ్య పాదులకు, ఏడుకొండలవాడ వెంకటరమణ ఇదంటారులేండి. ఎందుకంటే భయం. ఆయన యుగానికి మెగా హీరో కదా. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు, ఆడే టింకీగాడు అంటాం. అంతే, తప్పదు. ఎవరి భయం ఉన్నా లేకపోయినా కొండలరాయుడి భయం బాగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఎక్కడికెక్కడ ఇన్స్టాల్ అకౌంట్స్ అన్ని చేపిస్తుంటాడు. అంతా ఇన్స్టాల్ మేనేజ్మెంట్ అయింది. మేఘం వస్తే మెరుపు రాదా అన్నారు. మేఘం ఎక్కడండి అన్నారు. నీలజీమూత సన్నిప దేవుడు నీకు మెరుపు మేఘము కూడి మెరసినట్లు ఒక పరి అయ్యా. నాయనా, రేపు కార్యక్రమం ఉంది, వాళ్ళ పెద్దలా నిద్రపోండి అన్నారు. ఆయన చక్కగా నిద్రపోయినారు. తెల్లవారు లేచారు, మంచి అనుష్ఠానం చేసుకున్నారు. జనకుడు మంచి ఏర్పాట్లు, మంచి మంచి వస్త్రాలు, నగలన్నీ పెట్టారు అక్కడ. అవన్నీ తీసుకొని విశ్వామిత్రుడి వెంట సింహకిషోరాల్లాగా సభకు పెడితే చాలామంది రాజన్యులు, రాజులు వచ్చారు అక్కడ. వాళ్ళందరికీ మంచి ఆసనాలు ఇచ్చారు. విశ్వామిత్రుడికి పెద్ద ఆసనం ఇచ్చి వారి పక్కనే పిల్లలకి ఇచ్చారు. అంతా అయిన తర్వాత 12,000 మంది భటులు 10 చక్రాల బండి మీద ఏదో వస్తువుని తోసుకుంటూ వస్తున్నారు. కళ్ళజోళ్ళు ఉన్నవాడు తుడుచుకొని మరీ చూశారా వచ్చే వస్తువు ఏదో. నేను చూడలే. దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది అది ఒక పెద్ద కార్ముకము, శివధనుస్సు కార్ముకం. అప్పుడు జనకుడు లేచి చెప్పాడు, మాకు 6 తరాల పూర్వుడు అయినటువంటి దేవరాత్రుడు దొరికింది. అందుకనే మనం నమ్మకంలో 5 సార్లు పరమేశ్వరుడికి నమస్కారం చెప్తాం. నమస్తే రుద్రమన్య ప్రభుతో వైష్ణవే నమః, నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాం ఉదతేన యాతయు శివతమా శివం బభూతే ధను. శివ, నీ ధనుస్సుకి నమస్కారం నాయన. శివ, నీ కోపానికి నమస్కారం రా తండ్రి. శివ, నీ రూపానికి నమస్కారం రా తండ్రి. రుజంద్రావైతీతి రుద్ర, ఋతుద్రావైతీ. రుద్రుడని ఎందుకన్నారు? ఏడిపించేవాడు రుద్రుడ. ఎవడన్నా పోతామా? ఏడిపిస్తాడు ఆయన. ఎవరిని ఏడిపిస్తాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న అహంకారాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్నటువంటి హెడ్ వెయిట్ని ఏడిపిస్తాడు. అందుకనే ఆయన రుద్రుడు అన్నాడు. చెప్పాగా ఇందాక, ఎక్కువ పెట్టిన వాడు జనక జామాత అవుతాడు, ఎక్కువ పెట్టిన వాడికి జనక మాత. సరేలేండి, 12,000 మంది దోసుకొచ్చారు. వీళ్ళకి అనుమానం, పిల్లకి పెళ్ళికి విల్లుకి ఏమిటి కనెక్షన్? పెళ్ళయిన తర్వాత ఆ విల్లుని, ఆ బౌన్సర్లని అల్లుడి గారింటి పంపిస్తాడా మేపటానికి? ఎవ్వరూ లేవదు. విదేహుడైన జనకుడికి కూడా కోపం వచ్చిందండి. ఎందుకు అన్నారు? ఆయన ఆడపిల్ల తండ్రి. ఉర్వీతలం నిర్వీర్యముపపశ్యాహ అని అడిగాడు. పౌరుషవంతులు లేరా అన్నట్టు. రెండోయ్, మిమ్మల్నే మమ్మల్ని కాదు, లేరండి. మరి నా వైపు చూపిస్తాను, మీ వైపు చూపిస్తే ఫీల్ అవుతారు. నా వైపు వేలు చూపిస్తూ మీ వైపు ఇక్కడ చూపిస్తారు. ఎవరికి వాడు పాస్ ఆన్ చేస్తున్నాడు కానీ ఒక్కడు సీట్లోంచి లేసావు. ఇది ఆ బ్యాచ్, ఇది తినడానికి వచ్చిన బ్యాచ్. వాడు లేచి చెప్పాడు, మేము ఇందుకోసం రాలేదయ్యా. మరి ఎందుకోసం వచ్చారు? ఇందుకోసం వచ్చాం. అయితే ఉండండి, కాసేపు టైం అవుతున్నది. ఎవ్వరూ లేవలేకపోతే
లేకపోతే ఈ రాజుల యొక్క ముఖాలు పొద్దుతిరుగుడు పూలు వాలిపోయినట్టు వాలిపోయినాయి. ఈ ఇద్దరు పిల్లల్లో రెండో వాడు లేచాట సింహాసనం మీద, ఎర్ర పిల్లవాడు. విశ్వామిత్రుడు చూచాడు, వీడేదో కొంప కొల్లేరు సెట్గా ఉన్నాడు. లక్ష్మణ కూర్చో, కూర్చోరా, కూర్చో. నీ కూర్చోని గురుగారు. దశరథ మహారాజు గారు ఇద్దరు కొడుకులుంటే ముసలాయన మాట్లాడతాడా? ఎన్ని గర్సాయన రే, నీకెందుకురా? మాట్లాడినవాడు బానే ఉన్నాడు, మాటలు విన్నవాడు బానే ఉన్నాడు, మధ్యలో వాడు మాడి సచ్చారంటే ఇదే. బియ్యాల వారు పోట్లాడుకొని వంటవాళ్ళ మీద ప్రమాణం చేశారు. మేము మంచివాళ్ళైతే మా వంటవాడు సావాలే, మీరు మంచివాళ్ళైతే మీ వంటవాడు సావాలి, మొత్తానికి ఎవడో ఒకడు వంటవాడు సావాలి. వాళ్ళు అనుకున్నారట, మిమ్మల్ని గోతులో పెట్టి 5 రోజులు వంట చేసి పెడితే 6వ రోజు ఇద్దా మాకు ఇచ్చే ఆఫరు, మేము వదిలేసి వస్తున్నా, మీరు చేసుకు సావంటారు. వాళ్ళు చెప్పిపోయినారు. నువ్వు ఊరుకో, దీనికి ఈ ప్రోగ్రాంకి మన ఇద్దరం పనికిరా ఉన్నట్టండి విశ్వామిత్రుడు. ఎందుకు గురువు గారు? నేను ఎక్స్పైర్ అయిపోయిన మందు, నువ్వు మార్కెట్లోకి రాని ప్రొడక్ట్, మన వల్ల ఉపయోగం లేదు, కూర్చో అన్నా. రాముడు లేవలేదండి. అది తండ్రి పిల్లవాడిని పంపించేటప్పుడు ఒక మాట చెప్పాడు దశరథుడు రాముడితో, నాయనా గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవ అని చెప్పాడు. అది రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసము. అది ఆయన గొప్పతనం. నీళ్లతో ఉండకుండా నిండుగానే ఉంటుంది, కొద్దిగా ఉన్న నీళ్లకుండా పొర్లి 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 ఆ కాసి నేలపాదయ్యి, దానికి అప్పటిదాకా నిద్ర పట్టదు. అయినా లేవలేదు. విశ్వామిత్రుడు అన్నాడు, వీడు మరీ ఇట్లా ఉంటే ఎట్లా? విశ్వామిత్రస్య ధర్మాత్మ శృత్వా జనక భాషితం వత్స రామ ధనుపస్య. ఎక్కువ పెట్టమని చెప్పరా, చూడు అన్నాడండి. ధనస్సు సంగతి ఏమిటో చూడరా. అప్పుడు లేచారండి రామచంద్రమూర్తి. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ మొహాలు అన్నారు. ఇంతకుముందు జనకుడు దులిపిన దులుపులకి పొద్దుతిరుగుడు పూల్లాగా వాడిపోయినాయి ముఖాలు. ఇప్పుడు సూర్యవంశంలో జన్మించిన రామచంద్రమూర్తి సింహాసనం మీద నుంచి లేచేటప్పటికల్లా సూర్యుని చూసిన మరుక్షణం పొద్దుతిరుగుడు పూలు ఎలా వికసిస్తాయో అట్లా ఈ పిల్లాడు అందరూ ఉన్నాడే, మనం ఇంతకాలం చూడలేదు. ఏమి అందం, ఏమి సౌందర్యం, ఏమి స్వరూపం. రామచంద్రమూర్తి 8 అడుగుల పొడుగుంటారటండి సాముద్రిక శాస్త్రంలో. 96 అడుగుల అంటే ఆయన పొడుగు. తామర రేకుల లాంటి కన్నులుట, శంఖము వంటి కంఠముట, సంపెంగకాడ వంటి నాసికత, సింహం నడుము వంటి నడుముట, బలిష్టమైనటువంటి భుజములుట, చేతులు 2 ఇలా నేలకి వేస్తే మోకాళ్ళు దాటి ఉండేవిటండి చేతులు. అది ఆజానుబాహుడు అంటే, అది సౌందర్యం అంటే. సౌందర్యం అంటే అర్థం ఏంటన్నారు? ఎవరిని ఒక్కసారి చూస్తే ఇంకొకళ్ళని చూడాల్సిన అవసరం లేదో అదే సౌందర్యము. మానసవన చరవన కోటగంటి మయ్య. అదే సౌందర్యం. అందుకే వాళ్ళంతా చేపగాలానికి తగిలినట్టుగా, ఇనుము అయస్కాంతానికి ముట్టినట్టుగా వాడి వైపే పరిగెత్తారు, ఇంకెవరి వైపు పరిగెత్తల. వీళ్ళు చూశారు, ఆహా ఇంత మంచి పిల్లాన్ని కన్నా వారలెంత. వాళ్ళేనా? వాళ్ళు అనుకున్నారట ఆ సభలోకి వస్తున్న రాముణ్ణి కన్నా వారలెంత శంకరుడే సీతమ్మ వారు గవాక్షం మీద దండ పట్టుకొని ఉంది. ఈయన అడుగులు అడిగేసుకుంటూ ఓసారి చూసాడు, అమ్మాయి